ఇక రైతులను యూరియా కష్టాలు వెంటాడుతున్నాయి. 2 నెలలైనా ఇంకా ఎరువుల కోసం రైతులు పడిగాపులు కాయాల్సి వస్తోంది. మరోవైపు బ్లాక్ దందా జోరుగా కొనసాగుతోంది. ఒక్క బస్తా యూరియా దొరక్క ఎక్కడికక్కడ రైతులు ఆందోళనకు దిగుతున్నారు. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో, యూరియా యూరియా ఇయ్యాలో అంటూ రైతాంగం బతుకమ్మ పాటలతో నిరసన గళం వినిపిస్తోంది. పంటను కంటికి రెప్పలా కాపాడుకోవలసిన రైతులు ఇంటిల్లిపాది యూరియా కోసం పడిగాపులు కాయాల్సిన దుస్థితి రాష్ట్రంలో నెలకొన్నది. అదను దాటితే ఎరువు వేసినా ప్రయోజనం ఉండదని, దిగుబడి భారీగా తగ్గిపోతుందని కర్షకులు కన్నీటి పర్యంతమవుతున్నారు. యూరియా దొరుకుతుందన్న ఆశతో తెల్లవారగానే రైతు వేదికలు, పిఎసిఎస్ కేంద్రాల వద్దకు పరుగులు తీస్తున్నారు. యూరియా రాలేదంటూ అధికారులు టోకెన్లు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు. రమ్మన్న సమయానికి వచ్చినా కూడా ఇంకా లోడ్ రాలేదంటూ ముఖం చాటేస్తున్నారు. మరోవైపు రైతులకు ఇచ్చేందుకు ఎరువు కరువైందని ప్రభుత్వం చెబుతుంటే లారీలకు లారీల లోడ్ బ్లాక్ మార్కెట్ కు తరలిపోతున్నదని అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యూరియా కోసం రోడ్డెక్కి ధర్నాలు చేస్తున్నారు. సర్కారుకు కనువిప్పు కలిగించేలా వినూత్న రీతిలో యూరియా సంచులతో బతుకమ్మ ఆడుతున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా రైతులను యూరియా కష్టాలు వెంటాడుతున్నాయి. ఎరువు కోసం వరంగల్ జిల్లా ఖానాపురం మండలం అశోక్ నగర్ రైతు వేదిక దగ్గర రైతులు బారులు తీరారు. తెల్లవారుజాము నుంచి క్యూ కట్టి టోకెన్ల కోసం పడిగాపులు కాశారు. మహబూబాబాద్ జిల్లాలో యూరియా దొరక్క రైతులు నానా అవస్థలు పడుతున్నారు. గూడూరు మండలం రామ్సింగ్ తండావాసులు అర్ధరాత్రి 12 గంటల నుంచే టోకెన్ల కోసం క్యూ కట్టారు. రోజుల తరబడి క్యూలో ఉంటున్నా ఒక్క యూరియా బస్తా కూడా దొరకడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అటు జనగామ జిల్లాలో యూరియా కోసం రైతులు బారులు తీరారు. పాలకుర్తి మండల కేంద్రంలోని పిఎసిఎస్ వద్ద పెద్ద ఎత్తున రైతులు క్యూలైన్లలో పడిగాపులు కాశారు. బీఆర్ఎస్ పాలనలో యూరియా సమృద్ధిగా ఉండేదంటున్న రైతులు కాంగ్రెస్ ఏలుబడిలో సంక్షోభం నెలకొందని మండిపడుతున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే ఈ దుస్థితి దాపురించిందని నిప్పులు చెరుగుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో యూరియా కోసం అన్నదాతలు పడరాని పాట్లు పడుతున్నారు. ఆదిలాబాద్లోని డాల్డా కంపెనీ గోదాం వద్ద యూరియా కోసం ఉదయం నుంచి క్యూలైన్లలో రైతులు బారులు తీరారు. బస్తా యూరియా కోసం కంటి మీద కునుకు లేకుండా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా రైతులను యూరియా కష్టాలు వేధిస్తున్నాయి. రెబ్బన మండల కేంద్రంలో యూరియా కోసం రైతులు పిఎసిఎస్ కేంద్రం తెరవకముందే బారులు తీరారు. ఉదయం 6 గంటల నుంచే క్యూలైన్లలో పాస్బుక్లు ఉంచి అధికారుల కోసం ఎదురుచూశారు. మంత్రి వివేక్ నియోజకవర్గం జిల్లా కేంద్రమైన మంచిర్యాలలోని రైతులకు యూరియా కష్టాలు తప్పలేదు. కోట్లపల్లి మండల కేంద్రంలోని రైతు వేదిక వద్ద యూరియా కోసం అన్నదాతలు ధర్నాకు దిగారు. రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేశారు. కేసీఆర్ ప్రభుత్వంలో ఫోన్ చేస్తే యూరియా ఇంటికే వచ్చేదని, రేవంత్ సర్కార్లో నెలల కొద్దీ తిరగాల్సి వస్తోందని మండిపడ్డారు. మంత్రి వివేక్ రైతుల సమస్యలపై స్పందించాలని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఇలాఖా అయిన ఉమ్మడి పాలమూరు జిల్లాలో యూరియా కోసం రైతులు అరిగోసపడుతున్నారు. పెద్దకొత్తపల్లిలో పిఎసిఎస్ సెంటర్కు అధికారులు తాళం వేశారు. అయినా అన్నదాతలు ఊపిరాడని స్థితిలో క్యూలైన్లలో నిల్చున్నారు. ఇచ్చే ఒక బస్తా కోసం వృద్ధులైన మహిళా రైతులు గేటు దూకాల్సిన దుస్థితి నెలకొన్నది. తిమ్మాజీపేట మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ దగ్గర యూరియా టోకెన్స్ కోసం ఉదయం 6 గంటల నుంచి రైతులు క్యూ కట్టారు. యూరియా ఇస్తామని ప్రకటించి తీరా లైన్ కట్టిన తర్వాత లేదని చెప్పడంపై అన్నదాతలంతా భగ్గుమన్నారు. సీఎం రేవంత్, స్థానిక ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి క్షేత్రస్థాయిలో పరిస్థితులను చూడాలన్నారు రైతులు. కల్వకుర్తిలోని పిఎసిఎస్ వద్ద యూరియా కోసం వేకువజాము 3 గంటల నుంచి రైతులు క్యూ కట్టారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో లేని యూరియా కొరత ఇప్పుడెందుకు వస్తోందని అన్నదాతలు మండిపడ్డారు. ఇప్పటికైనా సరిపడా యూరియాను అందించాలని డిమాండ్ చేశారు. యూరియా కొరతతో మెదక్ జిల్లాలో రైతుల నిరసనలు వెల్లువెత్తుతున్నాయి.
రామాయంపేటలో పిఎస్సిఎస్ వద్ద రైతులు యూరియా కోసం బారులు తీరారు. ఎరువుల బస్తాల కోసం చెప్పులు, ఆధార్, జిరాక్స్ పేపర్లు క్యూ లైన్లలో పెట్టి పడిగాపులు కాశారు. అయినా యూరియా దొరక్కపోవడంతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగారు. రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టారు. నెల రోజులుగా సొసైటీల వద్ద పడిగాపులు కాస్తున్నా బస్తా యూరియా కూడా దొరకడం లేదని అన్నదాతలు మండిపడ్డారు. ప్రభుత్వం ఇప్పటికైనా మొద్దు నిద్ర వీడి సరిపడా యూరియాను అందించాలని రైతులు డిమాండ్ చేశారు. ఒకవైపు యూరియా కోసం రాష్ట్ర రైతులు నరకయాతన అనుభవిస్తుంటే, మరోవైపు కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు పరస్పరం దుమ్మెత్తిపోసుకుంటూ డ్రామాలాడుతున్నారు. కేంద్రం పంపిన యూరియాలో 3 లక్షల టన్నులు బ్లాక్ మార్కెట్ కు తరలిపోయిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మిర్యాలగూడలో ఎమ్మెల్యే గన్మ్యాన్ లారీ లోడ్ యూరియాను పక్కదారి పట్టించాడని, దొరకని లోడ్స్ ఇంకెన్ని ఉన్నాయోనని ఎద్దేవా చేశారు. మరోవైపు కేంద్రం నుంచి యూరియా రాకనే ఇబ్బంది ఏర్పడిందని మంత్రి పొన్నం కవర్ చేసుకున్నారు. ఇదిలా ఉంటే రాష్ట్రానికి అదనంగా మరో 40,000 టన్నుల యూరియా కేంద్రం నుంచి వస్తోందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల తెలిపారు. అయితే వచ్చే యూరియా అంతా ఎక్కడికి పోతోందని, ఎరువులు ఇవ్వకుండా ఎందుకు తమను గోసపెడుతున్నారని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను రాష్ట్ర రైతాంగం నిలదీస్తోంది.